ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఉండాలని అనుదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. రండి, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తాం. ప్రియులారా, మరి దేవాది దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మన జీవితంలో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు, కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మనతో ఉన్నాడు. మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క శోధన నుండి ఆయన మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు ప్రియులారా, మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు అక్కడ ఒక కుటుంబంలో చేసినటువంటి అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ మరియా అండ్ మార్తా, వారి సహోదరుడైనటువంటి లాజరు, వీళ్ళు ముగ్గురు కూడా చాలా మరి యేసయ్యను చాలా ప్రేమిస్తూ ఉన్నారు. మరి యేసయ్య కూడా వాళ్ళని చాలా ప్రేమించారు. సో ఎప్పుడు ఆ ప్రాంతానికి, అంటే వాళ్ళ గ్రామానికి, బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వీరి గృహంలోనే ఉంటూ ఉండేవారు అనమాట. సో అలాంటి ఒక మంచి సహవాసము యేసయ్య ఆ కుటుంబాన్ని ఎంతో ఆదరించినటువంటి పరిస్థితి. అయితే మరి లాజరు సడన్గా అనారోగ్యం పాలయ్యాడు. తన జీవితంలో ఒక సమస్య వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది. అంటే యేసుప్రభు వాళ్ళ ఇంటికి అనుదినం వెళ్తూ ఉన్నారు. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా ఆయన వాళ్ళని దర్శిస్తూ ఉన్నాడు. అయినా కూడా ఆ అబ్బాయికి ఎందుకు వ్యాధి వచ్చింది? చాలామంది ఈ రోజుల్లో మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు చర్చ్కి వెళ్తున్నారు కదా, అయినా కూడా మీకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, మీకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అని మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనకు కూడా అలాంటి ఒక అనుమానం రావచ్చు. నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను దేవా, మరి ఇంతగా నేను బైబిల్ చదువుతున్నాను, చర్చ్కి వెళ్తున్నాను, అయినా నాకెందుకు ఈ రోగం వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చిందని కొన్నిసార్లు మన మనసులో మనకి కలగవచ్చు ప్రియులారా, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. కానీ దేవుడు మన జీవితంలో ఏది అనుమతి ఇచ్చినా కూడా దాని వెనకాల ఒక కారణం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో, లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు ప్రభుకు తెలిసినప్పుడు మరి ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఈ వ్యాధి మరణం గురించి వచ్చింది కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు మనకి నష్టం కలిగించడానికి కాదు, కానీ దేవుని మహిమపరచడానికి, దేవుని యొక్క శక్తి మన జీవితంలో చూపించడానికి దేవుడు ఆ యొక్క పరిస్థితిని అనుమతిస్తాడు. అది వ్యాధి కావచ్చు, అది ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు ప్రియులారా. నీ జీవితంలో కొన్ని అవమానాలు కావచ్చు, కొన్ని నిందలు కావచ్చు, కొన్ని పరిస్థితులు నువ్వు అనుకోనటువంటి పరిస్థితులు నీ జీవితంలో వస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఈ యొక్క లాజరు గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఈ యొక్క వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు, కానీ దేవుని మహిమ కోసం వచ్చింది కావచ్చు. ఈరోజు నీవు ఉన్నటువంటి పరిస్థితి దేవుని మహిమ కొరకు వచ్చిందేమో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి నా జీవితంలో నేను ఫేస్ అయినటువంటి మరి నా యొక్క చిన్ననాడు మరి నాకు ఏదైతే రియాక్షన్ అయిందో, టాబ్లెట్స్ రియాక్షన్ వలన మరి నాకు ఒక ప్రశ్న ఉండేది, ఎందుకు ఇలా జరిగింది అని. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకాన్ని నేను పొందుకున్నానో, యేసు ప్రభు యొక్క మరి ఆయన యొక్క దర్శనం నాకు కలిగిందో, అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, దేవుడు తన మహిమ కోసమే నా జీవితంలో ఈ యొక్క పరిస్థితిని అనుమతించారు అని నేను గ్రహించాను ప్రియులారా. సో మీ జీవితంలో కూడా అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, దాని వెనకాల మేబీ దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. దేవుని నామాన్ని మహిమపరచుకోవడానికి, ఆయన యొక్క శక్తిని చూపించడానికి ఈ యొక్క పరిస్థితిని ఆయన అనుమతించాడు అని మనం విశ్వసించాలి ప్రియులారా. మరి యేసు ప్రభు వాళ్ళ యొక్క మనవి విన్నాడు, కానీ ఆయన వెంటనే వెళ్ళి అతన్ని స్వస్థపరచలేదు. ఇంకా 4 రోజులు అక్కడే ఆగిపోయాడంట. ఎందుకు ఆలస్యం? అంటే దేవుడు విన్న వెంటనే మనకి చేసేయాల. మనం ఈరోజు ప్రార్థన చేస్తే ఈరోజే అయిపోవాలి, లేదా తెల్లారు అయిపోవాలి, లేదా ఈ నెలలో అయిపోవాలి, ఈ సంవత్సరంలో అయిపోవాలి అని మనం ఆతృత పడుతూ ఉంటాము, త్వరగా అయిపోవాలని కోరుకుంటూ ఉంటాము. కానీ దేవుడు కొన్నిసార్లు మనకు వెంటనే సమాధానం ఇవ్వరు. వెంటనే సమాధానం ఇవ్వట్లేదు అంటే, ఆలస్యం చేస్తున్నారంటే అక్కడ అర్థం ఏంటో తెలుసండి. ఆలస్యంలో
అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలస్యం అద్భుతం చేస్తుంది. నీ జీవితంలో నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని, ఆలస్యం అవుతుందని, జాబ్ రావడం ఆలస్యం అవుతుంది, మ్యారేజ్ అవడం ఆలస్యం అవుతుంది, పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది, లేకపోతే నా భర్త మారడం ఇంకా ఆలస్యం అయిపోతుంది, ఎన్నాళ్ళ నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబం మారలేదు, నా బిడ్డలు ఇంకా మారలేదు, మరి ఆలస్యం అయిపోతుంది. మనం అనుకుంటాం ఇది చాలా ఆలస్యం అయిపోతుందని, కానీ దేవునికి తెలుసమ్మా నీ జీవితంలో ఎప్పుడు ఏం కావాలి అనేది. మన సమయము, మన యొక్క జీవితము, మన యొక్క అన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. మన కాలగతులు అంటే మన జీవితం అంతా, మన కాలం అంతా కూడా దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. హల్లెలూయా. మీరు అది నమ్ముతున్నారా? దేవుడు మీ జీవితాన్ని నడిపిస్తున్నాడు. ఆమేన్. సో ఇక్కడ ఆలస్యం చేశాడు ఆయన లాజర్ విషయంలో. సో తర్వాత 4 రోజుల తర్వాత ఆయన అన్నాడు, సరే మనం వెళ్దాం పదండి, లాజరు మరి నిద్రిస్తున్నాడు, అతన్ని మనం లేపడానికి వెళ్దాం అంటే ఆయన యాక్చువల్గా 4 రోజుల్లో మరణించాడు. లాజర్ మరణించిన తర్వాత, సమాధి చేసిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వెళ్దాం పదండి అంటున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? లాజర్ మరణించాడు అని చెప్పట్లేదు, లాజర్ నిద్రిస్తున్నాడు. హల్లెలూయా. మనం ఏమంటామండి? మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, లేకపోతే వాళ్ళు చనిపోయారు అంటాం, మరణించారు అంటాం. మన భాష వేరుగా ఉంది, యేసయ్య భాష వేరుగా ఉంది. ఆయన ఎవరిని కూడా మరణించారు అని చెప్పట్లేదు, నిద్రిస్తున్నారు అంటున్నారు. అంటే మన జీవితంలో ఎవరైతే యేసయ్యలో ఉన్నారో, యేసయ్యను అంగీకరించారో, యేసు ప్రభు యొక్క రక్తముతో కడగబడి ఉన్నారో, మరి యేసు ప్రభుని దేవుడుగా కలిగి ఉన్నారో, వాళ్ళు గనక మరి ఈ లోకాన్ని విడిచిపెడితే, మరణిస్తే, అది మరణం కాదండి, అది నిద్ర అన్నమాట, విశ్రాంతి. వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. ఎవరినందు? ప్రభునందు నిద్రిస్తూ ఉన్నారు. కాబట్టి అంటే ఒకరోజు వాళ్ళు తిరిగి లేస్తారు, తప్పకుండా వాళ్ళు బ్రతుకుతారు. అదే మన యొక్క క్రైస్తవుల యొక్క నిరీక్షణ. ఇది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆశ, నిరీక్షణ మనకుంది. అదే అన్యజనులకు లేదండి. అన్యజనులు ఇంకంతే, ఇంకా చనిపోయారంటే అయిపోయింది, వాళ్ళని కాల్ చేస్తారు, ఆ యొక్క బూడిద తీసుకెళ్ళిపోయి ఎముకలు తీసుకెళ్ళి ఎక్కడో కలిపేస్తారు, అయిపోయింది, ఇంకా వాళ్ళ జీవితం అప్పటికే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ జన్మ, ఆ జన్మలో మరి కుక్కగా పుడతారా, పిల్లిగా పుడతారా, ఇంకా ఏదో ఒకటి, అది వాళ్ళ యొక్క విశ్వాసం. మనం దాన్ని ఏం చెప్పలేం. కానీ మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఏంటంటే ఒకే జన్మ, మనకు ఈ యొక్క జీవితం ఒకటే జీవితం. ఈ జీవితంలో మన యేసయ్యను వెంబడించాలి, యేసయ్య రక్తముతో మనం కడగబడాలి, మన పాపాలన్నీ కూడా మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే యేసయ్యకు మన జీవితాన్ని అంకితం చేస్తామో, మనం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాలో అన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత మనం ఈ శరీరాన్ని విడిచిపెడతాం, దాన్నే మరణం అంటున్నాం. కానీ క్రైస్తవ భాషలో అది నిద్ర, అంటే క్రీస్తునందు నిద్రపోవడం మాత్రమే. వారి ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది, తండ్రి దగ్గర ఉంటుంది, వాళ్ళ శరీరం ఈ భూమి మీద ఉంటుంది. కానీ లాస్ట్ డే యేసు ప్రభు ఎప్పుడైతే తిరిగి రాబోతున్నాడో, ఆయన వచ్చినప్పుడు ఒక్క రెప్పపాటులో, కనురెప్పపాటులో మరణించిన వాళ్ళందరూ లేపబడతారు. వారి దేహాలు మహిమా దేహాలుగా మార్చబడతాయి. వారిలోనికి మరి వాళ్ళ ఆత్మ తిరిగి వస్తుంది. అలా మనం పునరుద్ధానమై పరలోకానికి వెళ్తామన్నమాట. సో అది ప్రభు చెప్తున్నారు, లాజర్ నిద్రిస్తున్నాడు, మనం వెళ్ళి అతన్ని లేపుదాము అంటే శిష్యులందరూ అంటారనమాట, అవును ఆయన నిజంగా నిద్రపోతున్నట్లయితే మనం లేపొచ్చు, నిద్రపోయే వ్యక్తిని లేపొచ్చు కదా. సో కానీ అతను మరణిస్తే మనం లేపలేము. సో యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, లాజర్ మరణించాడు, మనం వెళ్ళి అతన్ని స్వస్థపరచాలి అని. సో అలా వచ్చినప్పుడు ప్రియులారా, మరి యేసు ప్రభు ఆ గ్రామానికి వచ్చాడు అని తెలియగానే మరి ఎవరో చెప్పారు, అమ్మా యేసే వస్తున్నాడు అంటే. యేసే చాలా మరి వాళ్ళ ఇంటికి వచ్చేవాడు కదా, వాళ్ళని చాలా ప్రేమించేవాడు కదా. మరి యేసు ప్రభు వీళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, వీళ్ళు బాధల్లో ఉన్నప్పుడు, లాజర్ మరణించినా కూడా ఆయన రాలేదు అంటే మరి వాళ్ళు ఏమనుకొని ఉండొచ్చు? మరి మేము సంతోషంగా ఉన్నప్పుడు యేసే మాతో ఉన్నారు, కానీ మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని చూడలేదు. అంతే కదండి. ఎవరైనా చుట్టాలైనా, స్నేహితులైనా, మనం బాధల్లో కష్టాల్లో ఉంటే, హాస్పిటల్లో ఉంటే రాలేదనుకోండి, మనం చాలా బాధపడతాం. తర్వాత వాళ్ళు వచ్చి పలకరించినా మనకి అంత నచ్చదు. నేను ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నానో, కన్నీటితో ఉన్నానో, వేదనతో ఉన్నానో, అప్పుడు మీరు వచ్చి నాతో నిలబడలేదు, నన్ను ఓదార్చలేదు, నాకు సహాయం చేయలేదు, ఇప్పుడు వచ్చి మీరు ఏం చేస్తారు అనే ఒక భావం మనలో ప్రతి ఒక్కరిలో
కలుగుతుంది. సో మరియ మార్తలు కూడా అలాగనే యేసు ప్రభుని మేము ఎంత ప్రేమించాము, ఆయన కూడా మమ్మల్ని ఎంత ప్రేమించారు, కానీ మేము బాధలో ఉంటే ఆయన ఎందుకు రాలేదు అని బాధపడుతున్నారు. మార్త పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె మరి యేసుప్రభు పాదాల మీద పడిపోయి, యేసయ్యా నువ్వు గనక ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు మరణించేవాడు కాదు. హల్లెలూయా. అంటే తనకు ఆ ఫెయిత్ ఉంది, ఆ విశ్వాసం ఉంది. యేసుప్రభు ఒకవేళ మాతో ఉన్నట్లయితే మా తమ్ముడు మరణించేవాడు కాదు. అంటే తన విశ్వాసం అక్కడ వరకే ఉంది. అంటే ఇప్పుడు మరణించాడు కాబట్టి ఇంకా యేసుప్రభు ఏం చేయలేడు. సో మార్త అనుకుంటుంది, యేసుప్రభు ఏ వ్యాధినైనా ఆయన స్వస్థపరుస్తారు, గ్రుడ్డివారి కన్నులు తెరిచారు, మూగ వాళ్ళకి మాటలు ఇచ్చారు. మరి మార్త యేసుప్రభుతో, మరి ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు మరణించేవాడు కాదు. సో ఆమెకి అలాంటి విశ్వాసం ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మరణించాడు, సమాధిలో పెట్టి కూడా 4 రోజులు అయిపోయింది, ఇంకా ఇప్పుడు యేసుప్రభు కూడా ఏమీ చేయలేడు అని అనుకుంటుంది తను. కానీ యేసే అంటున్నాడు, నీవు ఇప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు ఏం అడిగినా సరే ఆయన చేస్తాడు. అవును ప్రభా, ఆయన చేస్తాడు, దేవుడు చేస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచితే గనక, నువ్వు నమ్మితే నీ యొక్క సహోదరుడు లేస్తాడు, తప్పకుండా తిరిగి లేస్తాడంటే ఆమె ఏమనుకుంటుంది, అవును తిరిగి లేస్తాడు, కానీ ఎప్పుడు లేస్తాడు? చివరి దినాలలో, అంత్య దినాలలో. మరి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు అంత్య దినాలలో మరణించిన వాళ్ళందరూ కూడా లేస్తారని నమ్మకం ఉంది వారికి. సో అది చెప్తుంది, చివరి దినాల్లో లేస్తారు. కానీ యేసే చెప్తున్నాడు, ఇప్పుడే ఈ రోజే నువ్వు నమ్మితే గనక ఈ రోజే నీ జీవితంలో అద్భుతం చూస్తాం. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడో జరుగుతుందేమోలే, సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత జరుగుతుందేమో అద్భుతం అనుకుంటాం. కానీ మనం విశ్వసిస్తే దేవుడు ఈ రోజే నీ జీవితంలో చేయగలడు. సో మార్త పరిగెత్తుకుంటూ వెళ్ళి, మరియా ఏమో ఇంట్లోనే కూర్చుంది. అంటే మరియా కొంచెం అలిగింది, యేసుప్రభు రాలేదని ఒక దుఃఖము, బాధ, ఇప్పుడు వచ్చారా యేసయ్య, ఇప్పుడు ఏం చేస్తారు అన్నట్లుగా అనమాట. తను ఇంట్లోనే కూర్చుంది. అక్క మాత్రం వచ్చింది మార్త, కానీ మరియా ఇంట్లోనే ఉంది. కానీ ఎప్పుడైతే మార్త వెళ్ళి ఇదిగో యేసయ్య నిన్ను పిలుస్తున్నారు అని చెప్పినప్పుడు ఆమె ఇంకా దుఃఖం ఆపుకోలేదనమాట. ఆమె లేచి పరిగెత్తుకుంటూ ఆ సమాధి దగ్గరికి వస్తుంది. అయితే అందరూ అనుకుంటున్నారు ఆమె ఇంకా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడవడానికి వెళ్తూ ఉంది, ఆమె ఆ బాధ తట్టుకోలేక వెళ్తుంది అని చెప్పేసి, మరి ఆమెతో ఉన్నటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా ఆ సమాధి దగ్గరికి వచ్చారు. సో అక్కడ యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. మరియ కూడా వచ్చి యేసయ్య పాదాల మీద పడిపోయి చాలా ఏడుస్తూ ఉందన్నమాట. ఏడుస్తూ ఆమె కూడా అదే మాట చెప్తుంది, ఏమని, ప్రభువా నువ్వు గనక ఇక్కడ ఉన్నట్లయితే, మా ఇంట్లో ఉన్నట్లయితే నా సహోదరుడు మరణించేవాడు కాదు. సో ఈమె విశ్వాసం కూడా అలాగే ఉంది. యేసు ప్రభు ఉంటే ఖచ్చితంగా నా తమ్ముడు బ్రతికేవాడే, ఆయన స్వస్థత పొందుకునేవాడే. సో యేసు ప్రభు ఎందుకు మరి ముందే వచ్చి ఎందుకు స్వస్థత పరచలేదు, మరణించే వరకు ఎందుకు ఆయన ఆగారంటే, ఆయన వీళ్ళ జీవితంలో, అంటే లాజరు జీవితంలో ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మామూలు క్యాన్సర్ వచ్చింది, ఓకే స్వస్థత పరిచారు, లేదా పక్షవాతం వచ్చింది స్వస్థత పొందుకున్నారు, లేదా హార్ట్ పేషెంట్, ఇంకా ఏదైనా వ్యాధి స్వస్థత పొందుతున్నారు. అంటే అది ఒక మామూలు స్వస్థతలు. కానీ ఎవరి జీవితంలో కూడా జరగని కార్యము లాజర్ జీవితంలో దేవుడు చేయాలనుకున్నాడు. ఏంటంటే మరణించిన తర్వాత ఎవరు కూడా బాగు చేయలేరు కదా, మరణించిన తర్వాత ఎవరు కూడా లేపలేరు కదా. సో నేను చనిపోయిన వాళ్ళని కూడా లేపుతాను, నేను సజీవంగా మళ్ళీ వాళ్ళని చేస్తాను అని చూపించడానికి యేసు ప్రభు అతన్ని మరణించే వరకు ఆగారు. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు వ్యాధి ఎక్కువైపోతుంది, మరి ఈ సమస్య ఎక్కువైపోతుంది, ఇంకా ఏమీ జరగట్లేదు, సమాధానం కావట్లేదు, మరి దేవుడు ఏ విధంగా కూడా నాకు సహాయం చేయట్లేదు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు చాలా కష్టమైన పరిస్థితులలో ఆయన అద్భుతంగా, అంటే ఇంక ఇది అసాధ్యం, ఇంక ఇది ఎవ్వరు చేయలేరు, అలాంటి పరిస్థితిలో దేవుడు వచ్చి ఆయన కార్యం చేస్తారు. సో అలాంటి అద్భుతాలు
దేవుడు మన జీవితంలో చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు నా జీవితంలో కూడా డాక్టర్స్ మరి వదిలేశారు, ఈ పాప ఇంకా బ్రతకదు, చనిపోతుంది అని చెప్పారు. మీరు నా ఫుల్ టెస్ట్ మనీ కూడా మన ఛానల్లో ఉంది, నీ సాక్షిగా ప్రోగ్రాంలో ఉంటుంది. నా పేరు కొట్టండి, నా ఫుల్ టెస్ట్ మనీ 3 ఎపిసోడ్స్లో వస్తుంది మీకు. సో నేను అలాంటి అంటే డాక్టర్స్ కూడా వదిలేశారు, అందరూ వదిలేశారు, ఇంకా చనిపోవాల్సిందే, ఇంకొక 1 అవర్లో నేను చనిపోవాల్సి ఉంది. కానీ నా తల్లి గారు ప్రార్థన చేశారు, ప్రభువా ఈ బిడ్డను నీ కోసం, నీ సేవ కోసం బ్రతికించండి అని ప్రార్థించినప్పుడు మరి ఏ మందు లేకుండా, ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా దేవుడు నన్ను బ్రతికించారు ప్రియులారా. హల్లెలూయా. మరి దేవునికి మహిమ కదా. ఈరోజు నా సాక్ష్యం ద్వారా మరి ఎంతోమంది విశ్వాసాన్ని పొందుకున్నారు, ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు, ఎంతోమంది యేసు ప్రభు దగ్గరికి నడిపించబడ్డారు. మరి దేవునికి మహిమ కలుగుతూ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అదే కార్యము లాజరు జీవితంలో కూడా దేవుడు చేయాలని ఆశిస్తూ ఉన్నారు. సో యేసయ్య లాజరు సమాధి ఎక్కడ ఉంది అంటే మరియా ఏడుస్తున్నప్పుడు, మార్త ఏడుస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీరు కారుస్తున్నారు. మరి 11వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, మరి యేసు కన్నీళ్లు విడిచెను అని మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకంటే ఆయన కన్నీరు కార్చాలి? ఆయన దేవుడు కదా, ఆయన అన్నీ చేయగలడు కదా. ఆయన చనిపోయిన లాజర్ని ఇంకా కొన్ని క్షణాలలో ఆయన లేపబోతున్నారు. అంటే ఆ సమస్యనే ఆయన తొలగించబోతున్నారు. అయినా కూడా యేసు ప్రభు ఏడ్చారు, కన్నీరు కార్చారు. ఎందుకు ఆయన కన్నీరు కార్చారు? ఇప్పుడు ఏదన్నా ఇంకా ఇది జరగదు అనుకుంటే మనం ఏడవచ్చు, కానీ జరుగుతుంది కదా, దేవుడు చేయగలడు కదా, ఆయనకు తెలుసు. మరి ఆయన ఎందుకు ఏడ్చారు అంటే, ఆయన అక్కడ ఉన్నటువంటి మార్త, మరియా, తన స్నేహితులు, బంధువులందరూ కూడా కన్నీరు కారుస్తున్నారు. సో వాళ్ళు కారుస్తున్న కన్నీటిలో యేసు ప్రభు కూడా భాగం తీసుకున్నాడు అనమాట. అంటే దుఃఖాన్ని ఆయన షేర్ చేసుకుంటున్నాడు, దుఃఖాన్ని, బాధని ఆయన కూడా తీసుకుంటున్నాడు. చూడండి, ఎవరైనా మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా మరణించారనుకోండి, సపోజ్ మరణించారు, ఎవరు ఏడుస్తారు చెప్పండి? ఎవరు ఎక్కువగా ఏడుస్తారు? ఆ వ్యక్తిని ప్రేమించిన వాళ్ళు మాత్రమే ఏడుస్తారు కదా. మరి ఆ వ్యక్తి మీద ప్రేమ, అభిమానాలు ఉన్న వాళ్ళే కన్నీరు కారుస్తారు. మరి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వాళ్ళు కూడా కన్నీరు కార్చి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో అయినా చూడండి, మమ్మీ డాడీ ఏడిస్తే మనం ఆటోమేటిక్గా మనకి ఏడుపు వచ్చేస్తుంది. మన సహోదరులు ఏడిస్తే వాళ్ళతో మాట్లాడుతుంటే మనకు కూడా ఏడుపు వస్తుంది. అంటే అది కనెక్షన్ అనమాట. అంతగా మనము వాళ్ళతో ఐక్యమై ఉన్నాము. ప్రేమ సహవాసము, ప్రేమ బంధము అలా ఉంటుంది. ఒకళ్ళు ఏడిస్తే మనం కూడా ఏడ్చేస్తాం. యేసు ప్రభు మరి వారిని కన్న బిడ్డల్లాగా, అంటే సృష్టికర్త కదా, ఆయనే వారిని సృష్టించాడు కాబట్టి వారి బాధను కూడా ఆయన పంచుకుంటూ ఉన్నాడు ప్రియులారా. మరి మన సంతోషంలో ఎంతోమంది భాగస్థులు అవుతారు, సంతోషాన్ని షేర్ చేసుకుంటారు. బర్త్డే పార్టీ కానీ ఇంకా ఏదైనా మన ఫంక్షన్ చేస్తే సంతోషంగా సెలబ్రేట్ చేస్తారు. కానీ మన కష్టంలో, మన దుఃఖంలో, మన బాధలో మన బాధని పంచుకునేవారు చాలా తక్కువ మంది ప్రియులారా. ఎవరైతే మన బాధలో మనతో పాటు ఏడుస్తారో, మనతో పాటు సఫర్ అవుతారో, కష్టపడతారో, మనకు సహాయం చేస్తారు, వారే నిజంగా మనల్ని ప్రేమించేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అడుగుతున్నాడు, అమ్మా సమాధి ఎక్కడుంది? లాజర్ని ఎక్కడ సమాధి చేశారు? సో వాళ్ళు చెప్తున్నారు, ప్రభువా ఇదిగో సమాధి చేశాము. సో ఇప్పటికే 4 రోజులు అవుతా ఉంది సమాధి చేసి. మరి ఈ యొక్క యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట, ఆ రాయి తొలగించండి. సో రాయి తొలగిస్తే మరి సమాధి చేసి 4 రోజులు అవుతుంది కదా, చాలా అంటే ఒక దుర్వాసన వస్తుంది. ఒక మనిషి యొక్క శరీరము ఎంత దుర్వాసన వస్తుంది, అది భరించలేరు ఎవరు కూడా. చనిపోయిన తర్వాత ఇంట్లో 1 day or 2 days లేదా అది ఆ యొక్క ఐస్ బాక్స్లో పెడతారు. 1-2 days కంటే కూడా ఎక్కువ పెట్టలేరు, ఒక 3 days కంటే కూడా ఎక్కువ పెట్టలేరు. ఇప్పుడు ఆ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి అందులో పెడుతున్నారు. ఎవరైనా దూరం నుంచి వస్తున్నారంటే వాళ్ళ కోసం ఉంచుతారు. అదర్వైజ్ లేకపోతే అదే రోజు తీసేస్తారు, సమాధి చేసేస్తారు, లేదా ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ 4 రోజులు అయిపోయింది లాజర్ చనిపోయి. సో ప్రభు చెప్తున్నాడు, సమాధి రాయి తొలగించండి. సో వాళ్ళు తొలగించారు. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు 40వ వచనంలో, నీవు గనక విశ్వసిస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు నమ్మకం ఉండాలండి, విశ్వాసం ఉండాలి. ఎలాంటి పరిస్థితి అయినా సరే నీ జీవితంలో
నువ్వు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితికి వెళ్ళిపోయినా, నువ్వు జీరోకి వెళ్ళిపోయినా సరే దేవుడు నిన్ను మళ్ళీ హీరోగా మార్చగలడు. హల్లెలూయా. అంటే మన దేవుడు శూన్యంలో నుండి సమస్తాన్ని చేశారు కదా. ఈ భూమి ఎలా ఉంది? ఆదికాండంలో 1వ అధ్యాయంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఈ లోకమంతా కూడా అంధకారంతో ఉంది. అసలు ఎలాంటి ఒక ఆకృతి అనేది లేదు. ఒక మంచి ఒక ఒక అంటే ఒక అందము, ఒక సౌందర్యం అనేది లేదు ఈ లోకంలో. చీకటి, అంత చీకటి. కానీ మరి దేవుడు ఆ చీకటిలో ఆయన మాట్లాడాడు, పలికాడు, వెలుగు కలుగునుగాక, ఈ సృష్టి అంతా చక్కగా సృష్టించబడును గాక. అన్నీ పలికారు ఆయన. సముద్రాన్ని, భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని ఆయన పలుకుతూ ఉంటే అన్నీ వచ్చేసాయి అనమాట. మరి శూన్యంలో నుండి సమస్తాన్ని చేసిన దేవుడు ఈ యొక్క పరిస్థితిని మార్చలేడా? నీ జీవితంలో నీకు ఏమీ లేదు, ఆయన సృష్టించలేడా? సృష్టించగలడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనం నమ్మాలి, విశ్వసించాలి. ఈ వాక్యాన్ని పట్టుకోండి ప్రియులారా. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. సో ఈరోజు మనం చెప్తాం, ప్రభువా నేను నమ్ముతున్నాను, నా జీవితంలో ఈ పరిస్థితిలో నేను నమ్ముతున్నాను, నువ్వు నాకు మహిమను చూపిస్తావు, నీ మహిమను నా జీవితంలో చూపించండి ప్రభువా అని మీరు అడగండి ప్రియులారా. తప్పకుండా మరి దేవుడు చేస్తారు. సో ఆ యొక్క రాయి తొలగించినప్పుడు మరి యేసు ప్రభు ఆయన పరలోక తండ్రిని చూసి ప్రార్థన చేశాడు. తండ్రి, నువ్వు ఎప్పుడు కూడా నా ప్రార్థన ఆలకిస్తున్నావని నాకు తెలుసు. అంటే చూడండి, యేసు ప్రభు చేసే ప్రార్థన ఎలా ఉందో, దేవుడికి ఆయన మొరపెడుతూ ఉన్నాడు, నా ప్రార్థన నువ్వు ఎల్లప్పుడూ ఆలకిస్తావని నాకు తెలుసు. అయితే ఈరోజు ఒక క్వశ్చన్ అండి, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని మీకు తెలుసా? దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఇంతవరకు నువ్వు పుట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించాడు. అయితే కొన్నిటికి సమాధానం వచ్చింది, కొన్నిటికి రాలేదు, కొన్నిటికి వెంటనే వచ్చింది, కొన్నిటికి ఆలస్యంగా వచ్చింది, కొన్ని ప్రశ్నలకి ఇంకా సమాధానం రాలేదు. అవునా? కానీ దేవుడు ఏదో ఒక రోజున మన ప్రతి ఒక్క సమస్యకు ఆయన సమాధానం ఇస్తాడు, మన ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన జవాబు ఇచ్చే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. సో ఇక్కడ లాజరు మరి ఆయన 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయి వాసన వస్తుంది, దుర్వాసన. కానీ యేసు ప్రభు పరలోక తండ్రిని చూసి ప్రార్థన చేసి ఆయన పిలుస్తున్నాడు, లాజరు బయటికి రా అనగానే ఒకే ఒక పిలుపండి, ఒకే ఒక మాట. ఒకవేళ బయటికి రా అని యేసే అంటే అక్కడ చనిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చేవాళ్ళేమో. కానీ దేవుడు స్పెషల్గా ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు, లాజరు బయటికి రా. అంటే ఆ మాట కేవలం లాజరు కోసమే. అలా చనిపోయిన లాజరు, దేవుడు మాట పలికాడ లేదా, ఆ మాట వెళ్ళి ఆయన శరీరాన్ని తాకింది. చనిపోయిన ఆ శరీరంలో జీవం వచ్చిందండి, మళ్ళీ ప్రాణం వచ్చింది, మళ్ళీ ఆత్మ వచ్చేసింది. ఆయన అలాగే లేపబడి, అంటే ఆయన మొత్తం బాడీ అంతా దుస్తుల బట్టతోటి చుట్టేశారు. ఆ చుట్టబడిన వాడే అట్లాగా కట్లతోటి బయటకు వచ్చేసాడు. అందరూ ఆశ్చర్యపోయారు. చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత బయటికి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఆ కట్లు విప్పండి అన్నాడు యేసయ్య, కట్లు విప్పారు. లాజరు సజీవుడిగా బయటికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరా, అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం, అదే దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. నీ దేవుడు నీ జీవితంలో కూడా మరణ స్థితిలో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ జీవంలోనికి తీసుకొని రాగలడు. నీ యొక్క మరి చాలామందికి సంతానం ఉండదు, చాలా మరి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా అయిపోయింది. కానీ నీ యొక్క గర్భంలో దేవుడు సంతానం ఇవ్వగలడు. మరి నీ వివాహ విషయంలో అద్భుతం చేయగలడు. నీ కుటుంబము చనిపోయిన స్థితిలో వచ్చేసింది అంటే ఇంకా మొత్తం ఓడిపోయాము, నా కుటుంబం ఇంకా కట్టబడదు అనే పరిస్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు మాట పలికితే తప్పకుండా నీ కుటుంబం కట్టబడుతుంది, నీ బిజినెస్ కట్టబడుతుంది. నీ బిజినెస్లో నువ్వు 1000 రెట్లు ఆశీర్వాదం పొందుకుంటావు. మరి నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. ప్రతి విషయంలో, అనారోగ్యంలో కూడా దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేయగలడు. మార్తా మరియ జీవితంలో చేసిన అద్భుతం నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చేయగలడు. ఆమేన్. ప్రార్థన చేద్దామా అందరం కూడా? స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పునరుద్ధానుడా, నేనే పునరుద్ధానము జీవము అని పలికావు నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. ప్రభా, ఈరోజు మేము విన్నటువంటి వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా,
నమ్ముతున్నాము నాయన. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తూ ఉన్నావు నాయన ప్రభా. అయా మేము నమ్ముతున్నాం నాయన. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితంలో అద్భుత కార్యాలు జరుగును గాక. అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. అయా ఏ పరిస్థితులు అయితే మరణకరమైన స్థితిలో ఉన్నాయో వారిని మరలా మీరు లేవనెత్తండి, జీవంతో నింపండి నాయన, వెలుగుతో నింపండి నాయన. సృష్టికర్తమైన దేవ నాయన, ఈ బిడ్డల జీవితాలలో కోల్పోయిన దాన్ని మళ్ళీ సృష్టించండి నాయన ప్రభా. నాశనం అయిపోయిన దాన్ని మళ్ళీ సృష్టించండి నాయన. వారి జీవితంలో శాంతి, సమాధాన, సంతోషం దయచేయండి నాయన. అయా గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. జాబ్స్ లేని వాళ్ళకి ఏ నామములో జాబ్ వచ్చును గాకనైనా ప్రభా. వివాహాలు జరుగును గాకనైనా, వారి కుటుంబాలు అద్భుత కార్యాలు జరుగును గాక. నీకే మహిమ ఘనత చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.